ఇక హైదరాబాద్ కుకట్పల్లిలోని దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సోదరులు స్నేహితులతో కలిసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి తర్వాత బలవంతంగా మతం మార్పించాడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకున్న 10 నెలల తర్వాత పరారయ్యాడని ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లితో నివాసం ఉంటున్న బాధితురాలితో నవాజ్ అనే వ్యక్తి పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఒకరోజు బేగంపేటలో నివాసం ఉంటున్న తన సోదరుల ఇంటికి భోజనానికి అని తీసుకువెళ్లాడని, అక్కడ జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత స్నేహితులు సోదరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గత సంవత్సరం జూన్ నెలలో కుక్కట్పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అనేక సార్లు అతనితో పాటు అతని సోదరులు స్నేహితులు తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. 2 నెలల నుంచి తన భర్త కనిపించకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలా వచ్చాడు అతను, ఫస్ట్ అలా వచ్చాడు. సామూహిక అత్యాచారం ఘటన బేగంపేట్ పరిధిలో జరిగినందున కేసును మల్కాజ్గిరి కమిషనరేట్ కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేపడతామన్నారు. ఫస్ట్ అలా వచ్చాడు, హిందూగా చేంజ్ కన్వర్ట్ అయినట్టు సర్టిఫికేట్ చూపించాడు. తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్ వాళ్ళు కూడా అదే చెప్పారు, సేమ్ కన్వర్ట్ అయిపోయాడని చెప్పాడు. వాళ్ళ అక్క కూడా వీడియో కాల్ చేయించారు, వాళ్ళ అక్కతోటి మాట్లాడించారు. వాళ్ళ అక్కకి ఓకేనా అంటే ఓకే మాకు, మేము తొందరలోనే వచ్చి కలుస్తామని చెప్పారు. అడ్రస్ అడని అడిగితే, ఫోన్ నెంబర్ అడిగితే మొయినాబాద్ కి రిసార్ట్ కి వెళ్ళాలి, వాళ్ళందరూ వస్తున్నారని తీసుకుని వెళ్ళారు. ఇక్కడ రిసార్ట్ కి వెళ్తే ఎవరు రాలేదు. ఎందులో కల్పించారో ఏంటో తెలీదు. నేను ఆ రోజు అన్కాన్షియస్ లో అయిపోయాను. దాని తర్వాత నా ఫొటోస్ వీడియోస్ నాకే చూపిస్తున్నారు. అతను నువ్వు బయటికి ఏమైనా చెప్తే ఇలా అయ్యిందని చెప్పి నేను ఇవన్నీ బయట ప్రెస్ అన్ని సోషల్ మీడియాలో అన్నిట్లో ఇచ్చేస్తాను అని చెప్పి అతను అన్నాడు. ఇది జూన్ లో అయ్యింది పెళ్లి.